అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రెగ్యులర్ హ్యాండ్స్ కటింగ్ చూస్తున్నాము. దీనికోసం ఫస్ట్గా ఖర్చుకు తీసేసుకొని 11.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 11.5 మార్క్స్ లైన్ చేసుకొని అక్కడి నుంచి డౌన్ 4 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్, డౌన్ 4 ఇంచెస్ తీసుకొని లైన్ మార్క్ చేసుకోవాలండి. ఈ రకమైన హ్యాండ్స్ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చండి. లెంత్ 6 నుంచి వాడుకోవచ్చండి ఈ హ్యాండ్స్. ఇప్పుడు మనము 8 నుంచి అక్కడ చూడండి 8 ఇంచెస్, 8 నుంచి అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ను సెంటర్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్ చేసి అక్కడ మార్క్ చేయాలి. మార్క్ చేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి, అక్కడి నుంచి 1 ఇంచు లోపలికి తీసుకొని అక్కడ 1/2 ఇంచు పైకి, ఇలా చేసి అక్కడ ఫస్ట్ నుంచి 1 ఇంచు ఈ డాట్స్ అన్నీ ఖర్చు దగ్గర నుంచి 2 ఇంచు లోపలికి వేసి అక్కడ డౌన్కి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్స్ మొత్తం కలుపుకోవాలండి. 1 ఇంచు ఉందా లేదా అని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉపయోగించి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ ఇటు సైడ్ కర్వ్ స్కేల్ తిప్పి మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ 2 ఇంచ్ దగ్గర 1/2 ఇంచు లోపల తీసుకున్నాం కదా, అది. తర్వాత ఈ రెండింటిని కర్వ్ స్కేల్ ఉపయోగించి చేస్తే చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా చేస్తే ఇది బ్యాక్ అండి. ఇప్పుడు ఫ్రంట్ మనము ఎక్స్ట్రా 8 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు మార్కు తీసుకున్నానండి, మార్జిను అలా డ్రాయింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి డౌన్ చేసి 2 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ మార్క్ చేయాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ కోసము 1/2 ఇంచు, ఇక్కడ మనము పైకి 1/2 ఇంచు తీసుకున్నాం, ఇక్కడ డౌన్ తీసుకోవాలి 1/2 ఇంచు. తీసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉపయోగించి ఈ మార్క్ చేసిన విధంగా కర్వ్ స్కేల్ పెట్టి నీట్గా చేయాలండి. ఈ విధంగా చేస్తే మనకు గుంత ఎంత తీసుకోవాలి ఇలాంటిది ఏమి ఉండదండి. ఒక్కసారి కట్ చేసి పెట్టుకుంటే అయిపోయి. ఈ ప్యాటర్న్ ఉపయోగించి ప్రతి 28 సైజెస్ నుంచి లార్జ్ సైజ్ వరకు ఈ హ్యాండ్స్ ప్యాటర్న్ ఉపయోగించి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 8.5 అనుకోండి, ఇప్పుడు ఈ విధంగా 8.5 ఇక్కడికి వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్రంట్ కొలిచేసి ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కు మధ్య గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను సెంటర్ చేసి ఆ సెంటర్ దగ్గర మార్క్ చేసుకోవాలండి, అంతే. ఇంకా అయిపోయి ఆడికే ఎక్స్ట్రా 2 ఇంచెసా 1.5 ఇంచా మనం ఖర్చుకు పెట్టుకుంటాం కదా, ఆ మార్క్ చేసుకోవడము కట్ చేసుకోవడమేనండి. నీట్గా ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకొని తర్వాత అక్కడ ఒక కచ్చా ఇచ్చుకోండి. తర్వాత మార్జిన్ దగ్గర ఎలా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా వస్తుందండి. థ్యాంక్ యూ.